వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి మాజీ మహిళా నేత ఆర్కే రోజా గారు ఆగస్టు 10 లోపు ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి శాప్ చైర్మన్ రవి నాయుడు గారు చెప్పినటువంటి సందర్భం. ఏదైతే ఆడుదాం ఆంధ్ర స్కామ్కి సంబంధించి ఆవిడ చేసినటువంటి అవకతవకలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ రూపంలో ప్రభుత్వానికి నివేదిక వచ్చిందని చెప్పేసి ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు. మొత్తానికి ఇదే అంశంపై మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సో నమస్కారం. నమస్తే. మాజీ మంత్రి ఆర్కే రోజా గారు గత కొద్ది రోజుల నుంచి కూటమి ఎమ్మెల్యేలపై కూటమి నాయకులపై ఏ విధమైన అనుచిత వ్యాఖ్యలు చేస్తుందో మనందరికీ కూడా తెలిసింది. అయితే ఇప్పుడు ఆవిడకి సంబంధించి ఆడుదాం ఆంధ్ర స్కామ్ ఎప్పటి నుంచో బయటకు రావడం జరిగింది. దాని మీద పూర్తి నివేదిక ఆధారాలన్నీ కూడా ప్రభుత్వానికి వచ్చాయి. దాని మీద ఏ నిమిషమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి శాప్ చైర్మన్ రవి నాయుడు గారు అంటున్నారు. ఏమంటారు ఈ అంశం గురించి? రోజా ఇటీవల కాలంలో వైసీపీ నాయకులు అందరికంటే కూడా ఎక్కువగా మాట్లాడడం కాదు, తిడుతుంది అందరినీ. అంటే బూతులు మాట్లాడడం, భాష విషయంలో సంస్కారం లేకుండా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే బాగా ఒక విధంగా చెప్పాలంటే రెచ్చిపోయి మాట్లాడుతుందని చెప్పొచ్చు. ఆమెకు ముందే తెలిసిందేమో నన్ను ఎట్లాగో అరెస్ట్ చేస్తారు, నా కేసుల వివరాలు, ఎందుకంటే వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గతంలో 5 ఏళ్ళు ప్రభుత్వం ఉంది, 2.5 ఏళ్ళు మంత్రిగా పనిచేశారు కాబట్టి ఏదో లీకేజీలు వస్తాయి, మీ మీద విచారణ జరుగుతుంది, విజిలెన్స్, మీరు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి అధికారుల నుంచి ఇక్కడి నుంచి ఆమెకు కొన్ని లీకులు వస్తాయి. ఈ లీకులు వచ్చే సమయంలో రోజా గారు ఏమనుకుంటున్నారంటే, నేను ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి పోరాడినట్టుగా ప్రజల ముందు నిల్చున్నట్టయితే రేపు అరెస్ట్ చేస్తే ఆ కేసు కంటే కూడా కూటమి ప్రభుత్వం నన్ను అక్రమంగా అరెస్ట్ చేసింది, నేను కూటమి ప్రభుత్వాన్ని ఎదిరిస్తున్నందుకు, నిలదీస్తున్నందుకు, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నందుకు నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పుకునే భాగంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఏ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది? గాలిలో గెలిచిన గాలి నా కొట్టు అంటే ఇలాంటి పదాలు కూడా వాడుకుంటూ అవతల వైపు నుంచి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. కారణం ఏంటంటే, తాను అరెస్ట్ అయితే ఈ కారణాలు సాకుగా చూపించవచ్చు. నేను కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్లనే రాజకీయ కక్ష, ఇప్పటికే అరెస్ట్ అయిన వైసీపీ నాయకులందరి విషయంలో రాజకీయ కక్ష సాధింపు, రాజకీయాల కోసం అరెస్ట్ చేస్తున్నారు, రెడ్ బుక్ అమలవుతుంది, ఇవన్నీ చెప్తున్న కారణాలతోటి రేపు రోజా కూడా ఇదే కారణాలు మీరు చూడండి, అరెస్ట్ అయిన తర్వాత ఇదే కారణం చెప్తుంది. నేను కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డాను, కూటమి ప్రభుత్వం చేసే అవినీతి అక్రమాలను పోరాడడం వల్ల నన్ను అరెస్ట్ చేశారని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఆమె కేసు విషయం ఏందన్నప్పుడు, ఈ ఏదైతే ఆమె స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఏదైతే విద్యార్థులు గ్రామాల్లో స్కూళ్ళలో పిల్లలకు చంద్రబాబు హయాంలో కూడా గతంలో ఏంటంటే పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడానికి స్టేడియంలు నిర్మించడం జరిగింది. చాలా స్టేడియంలు పిల్లలకు ఆటల పట్ల ఆసక్తి అంతా ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలోనే వాటన్నిటి కూడా ఇంట్రెస్ట్ చూపడం జరిగింది. వీళ్ళు ఏదో చేస్తున్నట్టుగా చేసి వాటిని డబ్బుల్ని దాదాపు 300 కోట్లు రిలీజ్ అయితే అందులో అక్కడ పిల్లలకు అందించకుండా, సౌకర్యాలు అందించకుండా, ఆటలు ఆడిన తర్వాత తమకు అనుకూలమైన వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా జరిగిందో గేమ్స్ విషయంలో, స్పోర్ట్స్ విషయంలో కూడా ఆ విధంగా వివరించి ఆమెకు మంచి, నిజం చెప్పాలంటే ఒక పర్యాటక శాఖ, ఒక క్రీడా శాఖ అంటే పర్యాటక శాఖ ద్వారా చాలా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. పర్యాటక శాఖ అంటే ఒక సినిమా స్టార్ ఉన్న వ్యక్తి పర్యాటక శాఖలో ఉంది అంటే ఖచ్చితంగా పర్యాటకులను ఆకర్షించడానికి వీలవుతుంటుంది. అలాంటి సందర్భంగా ఆమె పర్యాటక శాఖపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. కానీ క్రీడా శాఖపై అవినీతి మాత్రం చేయగలిగింది. అవినీతికి సంబంధించి విజిలెన్స్ రిపోర్టు శాప్ చైర్మన్ మాట్లాడినంటే అంత ఈజీగా మాట్లాడారు. తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటేనే, తనకు సంబంధించిన ఆ విజిలెన్స్ రిపోర్టు ఏదో కొంత లీక్ అయితేనే, తన శాఖ పరిధి కింద ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకు అక్కడ ఏం జరిగింది అని తెలుసు కాబట్టి ఆ విషయాలు చెప్పినట్టున్నారు. ఖచ్చితంగా ఒక్కొక్కరుగా మనం చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఏదైతే వైసీపీ నాయకులు అక్రమాలు తవ్వుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో జైళ్ళే సరిపోవని చెప్పి స్పందించడం జరిగింది. కాబట్టి ఒక్కొక్కరుగా ఎవరైతే మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అసలు ఇప్పటికీ మనం చూస్తే అసలు గతంలో పనిచేసిన 25 మంది మంత్రుల్లో కనీసం ఒక్కరన్నా సేఫ్గా బయటకు వెళ్తారా? ఏదో ఒకటి ఈ 5 ఏళ్ల కాలంలో ఎవరో ఒకరు ఏదో కేసులో ఇరుక్కొని వీళ్ళందరూ ఒక మంత్రులే కాదు, మంత్రులతో పాటు ఎంపీలు, మాజీ ఎంపీలు, సంబంధం లేని సీఎంఓ ఆఫీసు, ఐఏఎస్లో పనిచేసిన వాళ్ళు, ఐపీఎస్లో పనిచేసిన వాళ్ళు, అటు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు, అధికారులు,
ఎంపీలు అరే ఎవరు కూడా ఎక్కడ కూడా నేను నిజాయితీగా పనిచేసిన 5 ఏళ్ల కాలం అని చెప్పుకునే పరిస్థితి లేని సందర్భంలో రోజా లాంటి వ్యక్తి ఖచ్చితంగా కూడా ఇన్ని మాటలు మాట్లాడుతుందంటే ఖచ్చితంగా కూడా ఆమెకు ఏదైతే రవినాయుడు చెప్పిండో అది ఖచ్చితంగా ఆమెకు అరెస్టు చేస్తారని చాలా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆమె విషయంలో కానీ మన పేర్ని నాని వీళ్ళందరి విషయంలో కూడా వీళ్ళందరూ కూడా గతంలో చేసిన అక్రమాలు అవినీతికి సంబంధించి ఒక్కొక్కరిగా వస్తున్న సందర్భంలో ఇటీవల కాలంలో మనకు కేవలం 3 వ్యక్తులు మాత్రం రోజు పత్రికల్లో టీవీల్లో కనిపిస్తున్నారు. ఒకరు పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు. ఈ ఒక్కొక్కరి కేసులు బయటకు వచ్చే అవకాశం ఉన్న సందర్భంగా వీళ్ళు బయట మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే, మరి అయితే కొద్ది రోజుల క్రితం రోజా గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ నా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పేసి ఆవిడ కొంతమేర కంటతడి పెట్టిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఆవిడ ద్వారా కూడా చాలా మంది కంటతడి పెట్టారు. మరి ఈ యొక్క విషయాన్ని గురించి ఏమంటారు? కంటతడి పెట్టడం అంటే నువ్వు అన్నాక అవతల వాళ్ళు అంటారు. ఫస్ట్ చర్యకు ప్రతిచర్య ఉంటుంది. నేను ఎంతైనా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడితే అవతల నన్ను అనొద్దా అంటే అది ఎట్లుంటుంది? నువ్వు పద్ధతిగా ఉండి నువ్వు సంస్కారవంతంగా ఉండి నువ్వు ఒక మహిళలాగా మాట్లాడుతున్నావు. ఎక్కడన్నా నువ్వు మాట్లాడే భాష ఏ విధంగా ఉంది? గతంలో కూడా స్పీకర్ చేత నువ్వు సస్పెండ్ చేయించబడ్డావు. అసెంబ్లీలో మన కోడెల శివప్రసాద్ ఉన్నప్పుడు అసెంబ్లీలో బూతు పురాణంతో సస్పెండ్ చేస్తే హైకోర్టు నుంచి వచ్చి మళ్ళీ అసెంబ్లీకి అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బూతు పురాణం మాట్లాడడం వల్ల సస్పెండ్ అయ్యాను. నేను కొంచెం పద్ధతిగా ఉండాలి, నన్ను చాలామంది చూస్తారు, నేను ఒక రోల్ మోడల్, సినిమా నుంచి వచ్చాను, సినిమా రంగం నుంచి వచ్చాను, సినిమా రంగంలో చాలా ఏమంటారు ఫైనల్గా నీతి వాక్యాలు చెప్తుంటారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో నేను కొంత హుందాగా వ్యవహరించాలి. ఇలాంటి భాష వాడడం వల్ల ఒక మహిళలు మామూలుగా పురుషులు అంటే ఏవో అసభ్యకరంగా మాట్లాడుతుంటారో ఏదో జరుగుతుంటుంది. ఒక మహిళనై ఉండి ఇలా అసభ్యకరంగా మాట్లాడడం తప్పు అన్నప్పుడు తన దాకా వస్తే తెలియదు అన్నట్టు తను అవతలలో అన్నప్పుడు తను అంటారు. కాబట్టి అవతలలో ఎలా ఏడ్చారనేది తను ఏడుస్తున్నప్పుడు కనీసం గుర్తుపెట్టుకోవాలి. నేను అన్నప్పుడు కూడా అవతల వాళ్ళు ఇలాగే ఏడ్చి ఉంటారని తను అప్పటికైనా తను రియలైజ్ అయ్యి తెలుసుకుంటే మరొకసారి ఆ భాష మాట్లాడకుండా ఉంటుంది. కానీ ఏడ్చిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అవును, ఖచ్చితంగా సార్. మరి ఇప్పుడైతే రోజా గారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంటారు? వైసీపీ నాయకులందరూ కూడా జైళ్ళలో వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయిన తర్వాత ఇక్కడ ఏదైతే క్యాబినెట్ మీటింగ్ సెక్రటరియట్లో పెట్టుకురో అది జైలులో పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అవుతున్న వాళ్ళు, నోటీసులు అందుకున్న వాళ్ళు, కొంతమంది బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, బెయిల్ దొరకకపోతే తప్పించుకు తిరుగుతున్న వాళ్ళు, వీళ్ళందరినీ చూస్తే ఈ 4 ఏళ్ల కాలంలో వీళ్ళంతా జైల్లో ఉంటారా బయట ఉంటారా? వైసీపీ నాయకులు ఎంతమంది జైల్లో ఉంటారు? రేపు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే వీళ్ళందరూ జైలు నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తారా, జైలు నుంచి పోటీ చేస్తారా, లేకపోతే పోటీ చేసే అవకాశం ఉందా అనేది కూడా రోజా భవిష్యత్తు కూడా మిగతా వాళ్ళ భవిష్యత్తులాగానే ఈ అరెస్ట్ అయిన తర్వాత బెయిల్కు, జైలుకు వీటన్నిటికూ ఆమె కూడా అంకితం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.